ఒక మనిషికి ఆధార్ కార్డు ఎంత పనిచేస్తుందో ఒక కుటుంబానికి రేషన్ కార్డు అంతే పనిచేస్తుంది. మన రాష్ట్రంలో ఇప్పటికి పెళ్ళై పిల్లలున్న రేషన్ కార్డులు అయితే లేవుల్లా. అగో గట్ల లక్షల మంది ఉన్నారు. మొన్న ఈ షెయి పార్టీ ప్రభుత్వము రేషన్ కార్డులు ఇస్తామనే కదా, మరి గా కార్యం ఎట్లా నడుస్తుందో చూద్దాం రాండ్రి. ప్రతిపక్ష పొల్లేవో దిక్కునెగలనిత్తలేరంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని ప్రజలు కూడా కాళ్ళ కట్టెబెట్టినట్టే అడ్డుపడుతున్నారు కదా. ఏడవాడుతా అని అగో అందరికి రేషన్ కార్డులు ఇద్దామని చెప్పేసి రేషన్ కార్డుల కార్యం ముంగటేసుకునే కదా సర్కారు. ఇక గదిని కోసం అని ఊరూరా గ్రామ సభలు పెడుతుంది. రేషన్ కార్డుకు ఎంతమంది అర్హులు ఎంతమందికి అలానే లెక్కలు తీస్తుంది సర్కారు ఊరూరు తిరుక్కుంటా. అగో గట్లనే ఈ పెద్దపల్లి నియోజకవర్గం బోంపల్లి అనే ఊళ్ళో కూడా సభ పెడితే ఇగో మంది చూడురు ఎట్లా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో. పోలీసు వాళ్ళు వచ్చినా ఇంటలేరు, ఎవరు చెప్పినా ఇంటలేరు. అధికారుల నిలదీసుడు అంటే నిలదీసుడు కాదు పోన్రి. రేషన్ కార్డులు అయినా కానీ ఏదైనా కానీ ఇల్లు అయినా కానీ ప్రతి ఒక్కరికి ఇదే సార్ కంపల్సరీ ఇదే జరగాలి. ఐడెంటిటీ వేసినాకనే ఏదైనా కానీ ఏదో ప్రతి ఒక్కరు ఏదో చెందేటట్టు రెడీ చేయాలి. ఎకరాల భూమి ఉన్నకేమో రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉంటది, గుంట భూమి లేని వాళ్ళకేమో రేషన్ కార్డు లిస్ట్ లో పేరు ఉండదా. ఎట్టెట్లా సర్వే చేస్తుర్రు, మీరు ఏం చూసి ఫైనల్ లిస్ట్ చేస్తుర్రు అని చెప్పి అధికారులకు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఒకరికి ఒకరు తగ్గుతలేరు పోన్రి. యోగి అన్నుండు కదా, వీళ్ళు ఒక్కింట్లోనే 4 కుటుంబాలు ఉంటాయట. నలుగురు వేరే ఇంట్లో ఉంటారు అనుకో రాదుర్రి. ఇగో ఈ అన్నకు ఒక గుంట భూమి కూడా లేదట. ఇగో గీన కూడా రేషన్ కార్డు రాలేదంట. అగో ఎట్లెట్లా మీరు రేషన్ కార్డు ఫైనల్ లిస్ట్ చేసిర్రు? 4 ఫ్యామిలీలు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటాడు మేము ఒక్కొక్క రూమ్ లో. అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు, మాకు భూమి కూడా లేదు, మాకెందుకు రాలేదు అది పాయింట్ సార్. అంటే నాకు కూడా రేషన్ కార్డు ఎట్లా రాదు, నేను ఎట్లా అర్హుని కాదని చెప్పేసి అన్న పంచాయతీ గీ అన్న మాటలు ఇనూరి. నేను రేషన్ కార్డు అప్లై చేసుకున్నాను, ఇందిరా మిల్లు కోసం కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు 65 మంది లిస్ట్ అవుట్ అయిందని చెప్పింది. ఈ 65 మంది లిస్టు ఎట్లా ఎంక్వైరీ చేసింది మీరు? ఈ 65 లిస్టు అంటే బేసిక్ ఏంటి, ఆధారం ఏంటి? 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది, ఏం లేవు నేను గుండె భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. ఇది ఎట్లా ఫైనల్ అవుట్ చేసింది, ఎట్లా చేసిండ్రు, ఎవరింటికి వేయిండ్రు, ఎవరితో ఎంక్వైరీ చేసిండ్రు? ఈ బొంపల్లి గ్రామ పంచాయతీనే ఇంకా ఫైనల్ అవుట్, లేకపోతే మీరు పెద్దపల్లి చేసిందా, లేకపోతే అక్కడ మన హైదరాబాద్ లో చేసిందా, ఎక్కడ చేసింది దీని ఫైనల్ అవుట్? దీనికి ఆన్సర్ చెప్పగలరు. ఇగో ఎన్నిసార్లు అని అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంతమంది ఉన్నారు ఏమున్నారు అంతా మీ పేపర్లలో ఉంటది కదా, కన్నా చూసుకొని ఇస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఈ కొత్త పంచాయతీలు ఎందుకని అన్నమాట. గత పోయిన బీఆర్ఎస్ సర్కార్ అయితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపాయే, ఈ సర్కార్ ఇద్దామంటే ఒక గిన్నెలోలాయే. మరి ఇచ్చటోళ్ళైనా పూర్తిగా అందరికి ఇవ్వాలి కదా, సగం ఇచ్చుడేంది? 10 ఏళ్ల నుండి రేషన్ కార్డులు రాక సుక్కలు చూడబట్టే జనాలు. ఎందరు పుట్టిన మీ దగ్గర సార్ ఎన్నిసార్లు అప్లికేషన్ మేము పోయినప్పుడల్లా పెద్ద పెళ్లి పోతే 200-300 ఖర్చు అవుతున్నాయి. ఎన్నిసార్లు పెడతాం మేము? అది సార్ మేము అనేది ఏంటంటే మా లిస్టు మొత్తం మీ దగ్గర ఉంది. మా దగ్గర ఎందరు ఉన్నారు, మా భూమి ఎంత ఉన్నారు అంతా మీ దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మేము మళ్ళీ మీరు మన అప్లికేషన్ అంటే మేము పోవడానికి అప్లికేషన్ కు మళ్ళీ వీళ్ళు కట్టే ఇల్లు వీళ్ళు కట్టే రేపు రాపో ఎల్లుండి రాపో వీళ్ళనుడు మమ్మల్ని దింపుడు ఎందుకు సార్ ఇదంతా? అదే నేను అనేది కొద్దిగా మా ఆవేశ చెప్పుకుంటాను, మా ఆవేశంగా చెప్పుకుంటాను. ఇక గీసారన్న ఎటువంటి తక్లీఫ్ లేకుండా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.